ప్రకాశం జిల్లా చీరాల. నేను మోకాళ్ళ నొప్పులతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నాను. 2 నెలల నుంచి పూర్తిగా మోకాళ్ళ నొప్పులతో అసలు నడవలేక, కాళ్ళు ఈడుస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇంట్లో ఈ పనులు కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. నాకు ఒక డాక్టర్ ద్వారా ఈ ప్రకృతి ఆశ్రమం గురించి తెలిసింది. మామూలు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఈ మోకాళ్ళు బాగా మెత్తబడిపోయినాయి, ఇంకా మీరు నడవటం కష్టం, మీరు మందులు వాడుతూ ఉంటే తర్వాత నెమ్మదిగా మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారండి. ఎముకల్లో అసలు కాల్షియం అనేది చాలా తక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారండి. బరువు తగ్గాలి అని చెప్పారు. బరువు తగ్గడానికి ప్రత్యామ్నాయం ఏంటంటే వాళ్ళు ఏమీ సూచించలేకపోయారండి. ఈ దశలో నాకు ఈ భీమవరంలో ఒక ప్రకృతి ఆశ్రమం ఉంది, దాంట్లో ప్రయత్నం చేయండి అని చెప్పి డాక్టర్ గారు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా మోకాళ్ళ నొప్పులు డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ మొదటి ఒక సిట్టింగ్లో 50% తగ్గిపోయిందండి. రెండో సిట్టింగ్లో 70%, అట్లా మూడో సిట్టింగ్లో 80%, నాలుగో సిట్టింగ్లో 90% తగ్గిపోయి ఇప్పుడు నేను బాగా రెండు కాళ్ళు తగ్గిపోయినాయండి. మోకాళ్ళు నొప్పులు తగ్గిపోయి ఇప్పుడు నేను బాగా ఫ్రీగా నడవగలుగుతున్నాను. నా పనులు నేను చాలా తేలిగ్గా చేసుకోగలుగుతున్నాను. మెట్లు కూడా తేలిగ్గా ఎక్కగలుగుతున్నాను. అంతకుముందు మెట్లు ఎక్కాలంటే చాలా బాధపడిపోయేదాన్ని. ప్లస్ మెట్లు కానీ కొంచెం దూరం నడిస్తే ఆయాసం కూడా వచ్చేదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బరువు తగ్గటం మూలంగా ఆ ఆయాసం కూడా లేదు. శరీరం అంతా ఎంతో తేలిగ్గా హాయిగా ఇంకొక జీవితం వచ్చినట్లుగా అనిపిస్తుందండి నా మనసుకు. నాకు అంత హాయిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల. ఇక్కడ ఆశ్రమం చాలా బాగుందండి. ఈ ప్రకృతి కానీ ఇది కానీ ఆశ్రమంలో ట్రీట్మెంట్స్ కానీ చాలా ఇదిగా ఉన్నాయండి, అనుకూలంగా ఉన్నాయండి మనకి. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటున్నారండి. దాని మూలంగా మేమేదో హాస్పిటల్లో ఉన్నాము, ట్రీట్మెంట్కి వచ్చామనే ఫీలింగ్ లేకుండా ఏదో మామూలుగా చుట్టాల ఇంటికి వచ్చి మామూలుగా సెలవులు మామూలుగా వచ్చినట్లుగా ఉంది, వేరే వాళ్ళ ఇంటికి మామూలుగా వచ్చినట్లుగా ఉంది. కానీ హాస్పిటల్లో ఉన్నాము పేషెంట్ అనే ఫీలింగ్ లేకుండా చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి, కోఆపరేట్ చేస్తున్న స్టాఫ్కి అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.